ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖున గవర్నర్ గారి స్పీచ్, అదే రకంగా 28వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్, వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. 1 పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి